బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కల్తీ పాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి. పాలు సరఫరా చేసిన వరలక్ష్మి డైరీ నుంచి శాంపిల్స్ సేకరించి విశాఖపట్నం, హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించామన్నారు. కల్తీ పాలు తాగి 4 చనిపోగా మరో 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందులో 2 బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కల్తీ పాల ఘటన వెలుగులోకి రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టారన్నారు. కొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్టు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుండి కూడా రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించడం, చికిత్సకు రెఫరల్ చేయడము, వైద్య పర్యవేక్షణ, ప్రజలకు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులను గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 4 వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు, దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష.